హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడా నిజంగా? అసలు ఏంటిది, ఈ ట్విస్ట్ ఏంటి? యాక్చువల్గా ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ అవ్వాలి, కానీ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిసి డెసిజన్ తీసుకొని ఒక కంటెస్టెంట్ని బయటికి పంపడం ఇంతవరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్లో ఏ సీజన్లో కూడా జరగలేదు. బట్ ఈ సీజన్లో కొత్తగా ఏంటి ట్విస్ట్ అనేది దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడతాను. అండ్ శేఖర్ భాష నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా అని అంటే ఎలిమినేట్ అయితే అయ్యాడు. అండ్ బజ్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రోమో కూడా ఆల్రెడీ 30 minutes బ్యాక్ వచ్చేసింది. సో బజ్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది అంబటి అర్జున్ తోటి. యాక్చువల్గా శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం ఏంది ట్విస్ట్ అని అంటే నాకేమనిపిస్తుంది అంటే, నా అనాలిసిస్ ప్రకారం శేఖర్ భాష అసలు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కాదు అని నేను అనుకుంటున్నా. బట్ ఈ వారం అంతా ఏం జరిగింది అని అంటే, శేఖర్ భాషకి అసలు ఎక్కడ కూడా గేమ్ ఆడడానికి స్కోప్ రాలేదు. అందరూ కంటెస్టెంట్స్ కూడా ఓమాదిత్య గారిని సేవ్ అవ్వాలి అని వేస్తున్నప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. అరే పాపం శేఖర్ భాష ఏం చేశాడు? ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు, ఎవరిని కూడా ఏమనలేదు. బట్ శేఖర్ భాషను ఎందుకు హౌస్లో ఉండాలి అని ఎవ్వరు ఒక్కరు కూడా అనుకోలేదు. ఎందుకు? ఒక కిరాక్సిత లాస్ట్లో ఆ అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నిఖిల్ వీళ్ళు కూడా అందరూ ఓమాదిత్య గారికే వేశారు. సో ఓమాదిత్య గారు ఏమంత ఇరిగదీసి పొడిచేశాడు? శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది ఫెయిరా అన్ఫెయిరా అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎందుకు అని అంటే, యాక్చువల్గా మనం వేసే ఓటింగ్ తోటే ఒక కంటెస్టెంట్ బయటికి పోవాలి. హౌస్ డెసిజన్ తీసుకొని కంటెస్టెంట్ బయటికి పోయే అసలు ఆ థాట్ ప్రాసెస్ అనేది ఇప్పటివరకు లేదు. ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 8లోనే చూస్తున్నాం మనం. అయితే నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, శేఖర్ భాష రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ 100% ఉంది. ఎందుకు అని అంటే, శేఖర్ భాషకి ఓటింగ్ ఎంత వచ్చింది ఏంటి అనేది ఎవరికి రివీల్ కాలేదు. యాక్చువల్గా రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ లాగా ఆయన ఎలిమినేషన్ అయితే కాలేదు. ఫస్ట్ డౌట్. సో రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా శేఖర్ భాషని ఒకవేళ ఎలిమినేట్ చేయాలి, ఆడియన్స్ ఆ ఓటింగ్ అనేది నిజంగానే శేఖర్ భాషకి వచ్చింది అని అనుకుంటే, ఒకవేళ ఎలిమినేట్ చేయాలనుకుంటే శేఖర్ భాష ఎలిమినేషన్కి ఉండే కారణాలు ఏంటంటే, ఈ వీక్ అంతా కూడా ఆయనను ఎక్కడ కూడా స్క్రీన్లో ఎక్కడ మనం చూసింది లేదు, ఆయన యాక్టివ్గా కనపడ్డాడు అన్నట్టుగా లేదు. యాక్చువల్గా బిగ్ బాసే శేఖర్ భాషకి చాలా అన్యాయం చేశాడు అని నేను గట్టిగా ఫీల్ అవుతున్నా. ఎందుకనంటే, అరే కనీసం ఒక్క ప్రోమోలో లేడు, ఒక ఎపిసోడ్లో సరిగా లేదు, ఆయనకు ఒక టాస్క్ ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే బిగ్ బాసే టాస్కులు పెట్టాడు కాబట్టి ఎవరి నేమ్స్ ఇవ్వాలి. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో దూకే టాస్క్ ఉంది, ఆ టాస్క్లో శేఖర్ భాష గారి నేమ్ ఇవ్వచ్చు, కానీ అక్కడ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వేరే టాస్క్లో కూడా కొన్ని పేర్లు ఇచ్చాడు, వీళ్ళకి టాస్క్ అని బిగ్ బాస్ ఆ టాస్కులు పెట్టాడు ఆ కంటెస్టెంట్స్ మధ్యన. సో అలాంటప్పుడు శేఖర్ భాషని తీసుకుంటే ఆయనకు కొంత స్క్రీన్ స్పేస్ అనేది వచ్చేది కదా. సో ఈ అవకాశం రాకుండా ఎట్లా నిరూపించుకుంటారు అనేది అయితే నా ఒపీనియన్. ఆ విషయంలో మాత్రం బిగ్ బాస్ శేఖర్ భాష గారికి బిగ్గెస్ట్ అన్యాయం చేశాడని మాత్రం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పోతే, శేఖర్ భాష గారికి ఈ వీక్ అంతా కూడా ఆయన వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉండి ఆ డెలివరీ టైం దగ్గర పడుతుందని ఆయన కూడా కొంచెం ఆ డల్ మూడ్లో ఉన్నాడంట. సో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఒకవేళ ఆయన గేమ్స్ ఆడకపోవడానికి సో డల్గా ఉంటున్నాడని కూడా ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ దానివల్ల ఓటింగ్లో ప్రభావం ఎట్లా పడుతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్లో బీభత్సం, అసలు శేఖర్ భాషకి వచ్చినంత ఓటింగ్ ఏ కంటెస్టెంట్కి రాలేదు. అలాంటిది సెకండ్ వీక్ వచ్చే వరకు ఎందుకు అంత ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు అంత తగ్గిపోద్ది అని నేను అనుకుంటున్నా. ఒకవేళ అదే నిజమైతే థర్డ్ రీజన్ ఏంటంటే, శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడానికి ఈ వీక్ అంతా కూడా కొంచెం మెయిన్ కంటెస్టెంట్లు అంటే కొత్త కంటెస్టెంట్లు యాడ్ అయ్యారు. కొత్త కంటెస్టెంట్ అంటే ఇప్పుడు నిఖిల్, నైనిక, విష్ణుప్రియ, ఇంకో కొంతమంది కంటెస్టెంట్, మణికంఠ అంటే లాస్ట్ టైం ఉన్నాడు, ఓమాదిత్య. సో వీళ్ళంతా కూడా కొత్త కంటెస్టెంట్లు. అండ్ కిరాక్సిత కొత్త కంటెస్టెంట్లు యాడ్ అయ్యే వరకు ఈ వీక్లో ఆడియన్స్కి కూడా ఒక మైండ్ థాట్ అనేది ఒకరి మీద షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ మారే ఛాన్సెస్ ఉంటుంది గేమ్ని బట్టి కూడా. సో ఆ విధంగా చూస్తేనైతే ఈసారి అందరూ మెయిన్ కంటెస్టెంట్స్ అంటే మంచిగా గేమ్ ఆడిన కంటెస్టెంట్స్ అండ్ చీఫ్స్గా ఉన్న కంటెస్టెంట్స్, ఎందుకంటే చీఫ్గా ఉన్న వాళ్ళకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ రావడం, వాళ్ళ పేరే ఎక్కువగా ఆడియన్స్లలో రీచ్ అవుతూ ఉంది కాబట్టి. సో ఆ విధంగా చూస్తేనైతే ఈ నిఖిల్, నైనిక, విష్ణుప్రియ మెయిన్ కంటెస్టెంట్ అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న కంటెస్టెంట్స్ ఉండడం వల్ల మోస్ట్లీ శేఖర్ భాష గారికి ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది తగ్గుండొచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్, ఇప్పుడు శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడు, బయటకైతే వెళ్ళిపోయాడు. బట్
100%గానైతే రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఎలా ఇస్తారు ఏంటి అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి నెక్స్ట్ వీక్ శేఖర్ భాషా గారు రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఒక కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతాడు నెక్స్ట్ వీక్ సండే రోజు, అండ్ శేఖర్ భాషా రీఎంట్రీ ఇస్తాడు. సో ఇలా కనుక ప్లాన్ చేశారేమో అనేది నా ఒపీనియను. సో సీక్రెట్ రూమ్ లాగా ఇప్పుడు ఇది ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ లాగా. సో బిగ్ బాస్ సీజన్ 8 ట్విస్ట్లకి టర్న్లకి ఎంటర్టైన్మెంట్కి లిమిట్లెస్ అన్నారు కదా. సో లిమిట్లెస్ కానీ ట్విస్ట్లు అయితే ప్లాన్ చేయడానికైతే బిగ్ బాస్ టీం శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంది. సో అది జరుగుతూ ఉంది. అయితే డెఫినెట్గానైతే శేఖర్ భాషా గారు ఆ రీఎంట్రీ ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. శేఖర్ భాషా నెగిటివ్ అయిన ఇంప్రెషన్ కూడా ఎక్కడ కనిపించలేదు. అండ్ శేఖర్ భాషా బజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓమాదిత్య గారు సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నారు అని అన్నారు. సో దానికి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నాకు కూడా అనిపిస్తుంది అక్కడక్కడ. ఎందుకంటే ఒక పెద్దరికంగా ఎక్కడ కూడా ఆయన ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది నా ఒపీనియన్, ఇది నా క్లియర్గా నా ఒపీనియన్ ఇది అని చెప్పిన సందర్భం ఎక్కడ లేదు. సేఫ్గానే ఆడుతూ ఉన్నాడు. అండ్ మణికంఠ విషయానికి వస్తే తల్లి చావులు అండ్ తండ్రి చావులు అడ్డం పెట్టుకొని ఎమోషనల్గా గేమ్ ఆడుతూ ఉన్నాడు అని బజ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ తన తన కొడుకు కదా, కొడుకు ఫోటో పట్టుకొని ఎక్కెక్కి ఏడ్చాడు శేఖర్ భాషా. అక్కడైతే కొంచెం బాధ అనిపించింది. అరే పాపం కదరా అని అనిపించింది. బట్ శేఖర్ భాషా ఎలిమినేట్ అవ్వడం కూడా ఒక అందుకు మంచిది. ఎందుకంటే వెళ్ళి తన కొడుకుని చూసుకుంటాడు, మళ్ళీ రీఎంట్రీ కూడా ఇస్తాడు. సో అది ఆయనకు కలిసి వచ్చే ఒక అంశమే అనేది నా ఒపీనియను. సో అట్లా జరిగిపోయింది మొత్తానికైతే శేఖర్ భాషా ఎలిమినేషన్. సో ఆయన ఎలిమినేషన్ గురించి ఫెయిరా అన్ఫెయిరా ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా దొంగ మొహాల్లాగా తీసి పడిదుబ్బారు శేఖర్ భాషాని అని నాకు అనిపిస్తుంది. చాలా అన్యాయం చేశారనేది అయితే నాకు అనిపిస్తుంది. ఈ సోనియా కానీ వీళ్ళంతా కానీ శేఖర్ భాషా కంటే తక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి తక్కువగా అంటే ఇంప్రెషను అరే ఎందుకు ఈ కంటెస్టెంట్ ఉండడం అవసరమా అని అలాంటి అనిపించే కంటెస్టెంట్స్ ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా శేఖర్ భాషా ఎలిమినేట్ అవ్వడం అనేది ఇట్స్ అన్ఫేర్ అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ పోతే శేఖర్ భాషా ఎంత మంచోడంటే శేఖర్ భాషాని బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పిన కంటెస్టెంట్స్ని కూడా వీళ్ళు మంచోళ్ళు రియల్ అని చెప్పాడు. అది దమ్మున్న క్యారెక్టరు, ఒక గుడ్ కంటెస్టెంట్ బిహేవియర్ అనేది అయితే నా ఒపీనియన్. ఎందుకంటే విష్ణుప్రియ వెళ్ళిపోవాలని ఆయనకు ఓటేసింది, అండ్ మన ప్రేరణ కూడా వెళ్ళిపోవాలనే ఓటేసింది. బట్ వాళ్ళిద్దరిని కూడా పొగిడి వెళ్ళిపోయాడు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు శేఖర్ భాషాకి. సో శేఖర్ భాషా ఎలిమినేషన్ మాత్రం 100% అన్ఫెయిర్. రేపు జరగబోయే నామినేషన్స్లో బీభత్సమైన గొడవలు, రచ్చ గొడవలు అయితే జరగబోతున్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడదాము. ఓకే. సో ప్రోమోల కింద శేఖర్ భాషా ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని చాలా కామెంట్స్ నేను చూస్తూ ఉన్నాను. సో ఎందుకంటే ఒక కంటెస్టెంట్ గేమ్ ఆడడం అనేదే కాదు, రియల్గా ఎట్లా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, ఎలా ఉంటా ఉన్నాడు అన్నది కూడా బిగ్ బాస్లో ఒక భాగమే. ఓన్లీ గేమ్స్ అనేది నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే గేమ్స్ ఆడిన ప్రతి ఒక్కరూ విన్నర్స్ అవ్వలేరు. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఏ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళు విన్నర్స్గా డిక్లేర్ అవుతారు. కానీ కేవలం గేమ్స్ని బట్టే వాళ్ళు విన్నర్స్ అవుతారు అని అయితే నేను అనుకోవట్లేదు. బిగ్ బాస్ అనేది క్యారెక్టర్ బేస్డ్ ఒక రియాలిటీ షోనే, ఇది గేమ్ షో కాదు నా ఒపీనియన్ అయితే. సో అలాంటి వాళ్ళలో శేఖర్ భాషా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ కంటెస్టెంట్ అనేది అయితే నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ శేఖర్ భాషా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిటర్న్ బ్యాక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈ వీడియో. అండ్ బజ్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ సోనియా మీద బీభత్సంగా రెచ్చిపోయాడు. మామూలుగా కాదు, ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. నేను హీరోగానే బయటకు వచ్చాను తప్ప నేను విలన్గానే అయితే బయటికి రాలేదు అని అన్నాడు. ఎస్, శేఖర్ భాషా డెఫినెట్గా హీరోగానే బయటకు వచ్చాడు. ఇంకా విలన్ లాగా పోర్ట్రేట్ అయ్యి మాత్రం ఆయన రాలేదు. ఎందుకంటే బయట జరిగిన పరిస్థితులు బిగ్ బాస్కు ముందు ఆయన శేఖర్ భాషా ఎలాంటి పరిస్థితుల నుంచి బిగ్ బాస్కి వచ్చాడో మనందరికీ తెలుసు. కానీ ఆ బయట దానికి ఆయన లోపల ఉన్న దానికి ఇంచంతా కూడా ఆయనకు అంటుకోలేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ బయటది క్యారెక్టర్ అనేది ఇక్కడ ఆయన చూపించలేదు, ఆ విధంగా కూడా పోర్ట్రేట్ అవ్వలేదు. శేఖర్ భాషా అంటే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టుగానే జరిగింది తప్ప ఆ బయటది ఆ మ్యాటర్ అయితే రాలేదు. సో ఆ విషయంలో మాత్రం శేఖర్ భాషా 100% హీరోగానే బయటకు వెళ్ళాడు. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.